ఆలు మటర్ కర్రీ అందరూ చేస్తారు, కానీ ఈ చిన్న టిప్స్తో చేస్తే మాత్రం హోటల్ స్టైల్ రుచి వస్తుంది. ఈ కర్రీ చపాతీ, పూరి, రైస్, జీరా రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదాం. ముందుగా ప్యాన్లోకి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుందాము. జీలకర్ర ఇలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలను లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేయించండి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటాలను 2 వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. చూడండి, గ్రేవీ చిక్కగా కావాలంటే టమోటా కొంచెం ఎక్కువ వేయండి. టమోటా బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమోటా బాగా మెత్తబడిన తర్వాతే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బంగాళదుంపలను 1/2 కేజీ వేసుకోండి. అదేనండి, ఆలూని ఉడికించి 1/2 కేజీ వేసుకోండి. అలాగే 1/2 కప్పు గ్రీన్ పీస్ని, అదేనండి మటర్ని వేసుకోండి. బంగాళదుంపలను ఒకే సైజులో కట్ చేస్తే అన్నీ సమంగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని 3-4 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని కలుపుకోండి. అలాగే ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పటి వరకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ రుచికరమైన వంటల కోసం మా అమ్మ చేతి వంటకాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాలు ఉడికించండి. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి ఇందులో వేసుకోండి. ఇలా కసూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీ హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇలా కసూరి మేతి వేసిన తర్వాత దీనిపై మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించండి. నేను మొదట్లో తాలింపులోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వంటి మసాలాలు వేశాను. అందువల్ల నేను ఇక్కడ గరం మసాలా వేయలేదు. మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ ఆలు మటర్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.